మరి ఇప్పుడు ప్రాంతీయ వార్తలు చూద్దాం. ఈరోజు రాత్రి అంటే ఈరోజు మాకు ఇక్కడ 16వ తారీఖు అండి. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. చేసి ఈరోజు రాత్రి నుంచి ఇంకా అక్కడ మనకి ప్రజలకు కావాల్సిన విమానాలు ఏం దిగవు. రేపు అంటే 12 గంటల తర్వాత రేపు అవుతుంది కదా, ఆ రేపటి నుంచి అంటే 17వ తారీఖు నుంచి మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్కి సందట్లో సడేమియా అంటూ సింగపూర్ నుంచి మొట్టమొదటి ఫ్లైటు రేపు విశాఖపట్నం చేరనుంది. శుభవార్తే. మరి ఇప్పటికీ ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక దానికి అలవాటు పడ్డ తర్వాత ప్రజల్ని మారమంటే కొద్దిగా సనుక్కునే బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. ఆ సనుక్కునే బ్యాచ్ని కదిలించాలంటే వాళ్ళని జాగ్రత్తగా తృప్తిపరిచి వాళ్ళకి వెళ్ళడానికి కావాల్సిన అవకాశాలు కూడా ఏర్పాటు చేసిన బాధ్యత ఎయిర్పోర్ట్స్కి ఉంటున్నాయి. బట్ ఏమైనా సరే ఒక చక్కని సుందరమైన అనేక రకాలుగా ఉపయోగపడే ఎయిర్పోర్ట్ మీరు కట్టినందుకు ప్రభుత్వానికి, ఎయిర్పోర్ట్ అథారిటీకి ప్రజలంతా థ్యాంక్స్ చెప్తున్నారు. మరి ఇవాళ రాత్రి 12 గంటల నుంచి VTZ అనే ఆ యొక్క ఇది కూడా మన కోడ్ కూడా ఇవాళ రాత్రి 12 గంటల 1 నిమిషాలకి భోగాపురంకు చేరిపోతున్నది. ఇది ఎయిర్పోర్ట్ సంగతి. ఆ తర్వాత చూస్తున్నారంటే సోనియా గాంధీ నిన్న చేసిన ఆ పిచ్చి పనికి, వెధవ పనికి అగౌరవపరిచిన ఆ పాటను బట్టి బెంగళూరులో ఒక కేసు నమోదైంది ఆవిడ మీద. బెంగళూరుతో ఆగలేదండి, మ్యాంగ్లూరులో కూడా ఒక కేసు నమోదైంది. ఇలా వార్తలు తెలిసినప్పుడు ఏమవుతుందంటే చాలా స్టేషన్స్లో వీళ్ళు కేసు నమోదు చేస్తూ ఉంటారు, వాళ్ళ పబ్లిసిటీకి కానీ లేక దేనికైనా వాళ్ళు ఇరకాటంలో పెట్టాలని. వీళ్ళు సాధారణమైన మనుషులు కాదు కదా. వీళ్ళు కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్ళి ఒక కేసు కొట్టేస్తే ఇంకా అన్ని కేసులు పడబడ కొట్టేయమని చెప్పి అదొక క్లాజ్ పెట్టుకుంటారు, అన్నీ కొట్టేస్తారు. ఇది ఉత్తనే వాళ్ళకి స్థానికంగా వాళ్ళ పేరు తెచ్చుకోవడానికి తప్పించి ఇంకా వేరే ఇంకా ఉద్దేశం ఉండదు. రేపటి రోజున భారతీయ జనతా పార్టీ తన యొక్క పార్టీ యొక్క వ్యవస్థీకృతమైన నాయకత్వాన్ని పటిష్టపరచుకోవడానికి మార్పులు చేర్పులు చేస్తోంది. ఎందుకంటే జంజీకి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏ దేశమైనా ఏ పార్టీ అయినా సరే ముందుకు వెళ్ళలేదు. అందుకనే యూత్ని తేవాలి, మహిళలను తీసుకురావాలి అనే. ఎందుకంటే వృద్ధ జంబుకాలు ఉన్నాయి కదా, ఈ వృద్ధ జంబుకాలు ఎంతకాలం ఉంటాయి, చూసి చూసి బోరు కొడుతున్నాయి. అందుకని చెప్పి వృద్ధ జంబుకాలని పక్కకు తప్పించి వాళ్ళని వెనక సీట్లో కూర్చోబెట్టి లేకపోతే పక్కకు తోసేసి అయినా సరే ఈ యంగ్ బ్లడ్ని తీసుకురావాలని మోడీ గారి నిర్ణయం. మరి రేపు మధ్యాహ్నం అంటే నేను ఇవాళ 16వ తారీఖు నైట్ చదువుతున్నానండి ఈ న్యూస్. మరి అంటే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి ఆ అనౌన్స్మెంట్ బీజేపీ పార్టీ నుంచి వస్తుంది. బీజేపీ పార్టీ ఇక్కడితో ఆగట్లేదు, తన క్యాబినెట్ని కూడా రీషఫుల్ చేయడానికి, రాబోయే ఎలక్షన్స్లో ఇంకా హుందాగా పనిచేయడానికి ప్రజల దగ్గరికి చేరు కావాలి. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం అని చెప్పి ఆ సంగ్రామం మొదలైంది. ఇనిషియల్గా అందరూ అనుకుంటారు కదా ఇంకా మొదలు కాలేదు, ఇంకా టైం ఉందిలే అంటారు. మా చిన్నప్పుడు ఒక అతను తారా జోలు చేసేవాడు. అతనికి అది ఒక వ్యాపారం అన్నమాట. దీపావళి అయిపోయిన ఒక 10 రోజులకల్లా మళ్ళీ తారాజీవులు తయారు చేయడం మొదలుపెట్టాడు ఇంట్లో, ఒక కుటీర పరిశ్రమగా. చాలా బాగా వెళ్ళేవి. అంటే ఏదైనా నెక్స్ట్ దీపావళి కోసం ఒక 10 రోజులు దీపావళి అయిపోయిన తర్వాత 10 రోజుల నుంచి మొదలు పెట్టేవాడు కదా. మరి అలాగే ఈ రాజకీయాల్లో కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉన్న ఎన్నికలకి అవకాశం ఉన్నా సరే, టైం ఉన్నా సరే, ఈ రాజకీయ పార్టీలు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క యుక్తులు కుయుక్తులు పన్నుతూ ఉంటారు. మరి జేపీసీకి వెళ్ళినటువంటి ఈ FCNR అది యొక్క ఆ బిల్లు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లకు అంటే వింటర్ సెషన్లకు వస్తుందని అనుకుంటున్నారు. బట్ ఏదేమైనా సరే నెక్స్ట్ సెషన్లో కింద పడి మీద పడి వాళ్ళు మేనేజ్ చేసేస్తారు. దీంతో ఒక ఆట కట్టబడుతుంది. ఎందుకు ముఖ్యంగా ఇంత రెసిస్టెన్స్ వచ్చింది అంటే గత చరిత్ర చూసినా సరే ఎక్కడైనా సరే ఫ్రాన్స్ మొదలైన ప్రదేశాల్లో ఈ యొక్క మత పెద్దలు, పోపులు, తర్వాత పాస్టర్లు, రెవరెండ్లు ఇవన్నీ వీళ్ళంతా ఉంటారు కదా. వీళ్ళు ఎప్పుడు కూడా రాజుల కన్నా మేము ఎక్కువ అని చెప్పి
రాజుకి ఎప్పుడు ఈ యొక్క మత బోధకులకి యుద్ధం జరుగుతూనే ఉండేది. రోమన్ సామ్రాజ్యం దగ్గర నుంచి చూసుకున్నా సరే అది వరుసగా ఆ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. అది ఈ విషయంలో మీకు ఇంకో విషయం చెప్తాను. సాధారణంగా ఈ లెఫ్టిస్టులు అంటూ ఉంటారు కదా. ఈ లెఫ్టిస్టులు అంటే అనే పదం ఎప్పుడు వచ్చిందంటే, ఒకసారి ఒక దేశంలో ఈ యొక్క రాజుని తొలగించేయాలని చెప్పి వీళ్ళంతా కూడా అనుకున్నప్పుడు దాంట్లో 2 వర్గాలు వచ్చాయి. ఒకటి మత పెద్దలు, 2 లోకల్గా రాజుకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వర్గం. మత పెద్దలంతా కూడా లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు ఆ సభలో. రైట్ సైడ్ అంతా కూడా ఆ రాజు ఉంటేనే కొన్ని అందరికీ ఉపయోగపడే సిద్ధాంతాలు చేయాలి, ప్రణాళికలు రచించాలి అనే వాళ్ళంటే, ఈ లెఫ్టిస్టులు రాజు ఉండకూడదు, రాజ్యంలో ఉన్న డబ్బంతా కూడా పేదలకు అందరూ సమంగా పనిచేసుకుందాం అని చెప్పి ఈ కమ్యూనిస్ట్ భావాలు ఉంటాయి సరే, అది అలాగన్నారు. సరే కింద పడ్డారు, మీద పడ్డారు, అంతా అయిపోయిన తర్వాత లెఫ్టిస్టులే గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైందంటే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ కొట్టుకుసొచ్చి, అప్పుడు ఆ సమయంలో ఏమైందంటే నెపోలియన్ బోనపార్టే వీళ్ళందరి మీద యుద్ధం చేసి ఆయన సింహాసనాన్ని ఆక్రమించాడు. అప్పటి నుంచి లెఫ్టిస్టులో అనేది వచ్చిందన్నమాట. చాలామందికి అర్థం కాదు లెఫ్టిస్ట్ అంటే కమ్యూనిజం భావాలు కల వాళ్ళంతా కూడా లెఫ్టిస్టుల కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఈ లెఫ్టిస్ట్ భావాలు కల వాళ్ళు ఎలాగ ఉంటారంటే, ఈవెన్ ఆడవాళ్ళు కూడా మేము మగవాళ్ళతో సమానమే అని వాళ్ళు బొట్టు పెట్టుకోరు. ఓకే ఫైన్. వాళ్ళు చీరలు కట్టుకోరు, వాళ్ళు ఓన్లీ జీన్స్ వేసుకుంటారు. వెరీ ఫైన్. ఆ తర్వాత వాళ్ళు ఏ చేసినా సరే నేను మగవాడి కిందే లెక్క, ఆడదాన్ని కాను అనేక వెర్రితనం పిచ్చితనంలోకి వెళ్తారు. మరి అలా ఈ లెఫ్టిస్ట్ భావాలు కల వాళ్ళంతా కూడా మనం చూసాం కదా. ఈ యొక్క బొద్దింకల పార్టీ మీటింగ్లో ఒక్కొక్కరు వచ్చేసి మరి భారతదేశానికి భారత మాత అయితే పితా కౌనే ఈ వెర్రి కేకలన్నీ వేసేది ఇలాంటి వాళ్ళే, తెల్లతెక్కల వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే దగ్గర చేసుకొని వాళ్ళు మీ తల్లిదండ్రులకి ఎదురు తిరగండి, అసలు వాళ్ళ మాట మీరు ఎందుకు వినాలి, వాళ్ళ డామినేషన్ ఏంటి, మీకు ఎంత హక్కు ఉందో వాళ్ళకి అంత హక్కు ఉందని చెప్పి వాళ్ళు బోధిస్తూ ఉంటారు పిల్లలకి. దాని మూలన ఏంటంటే పాపం పిల్లలు కరెక్ట్గా ఆ వయసులో 15 నుంచి 19 ఏళ్ళ వయసు మధ్యలో ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన తిరుగుబాటు మనస్తత్వం ఉంటుంది. ఆ మనస్తత్వాన్ని క్యాష్ చేసుకుంటారు. అందుకనే కదా కొంతమంది పాప అమ్మాయిలు తీసుకెళ్ళిపోయి అడవుల్లో ఉంచి వాళ్ళని మావోయిస్టులుగా మార్చారు. వాళ్ళు తెలుసు ఏ వయసులో వీళ్ళు మెల్ట్ అవుతారనేది. కరెక్ట్గా ఆ వయసులో ఉన్న వాళ్ళని అడవిలో తీసుకెళ్ళిపోయి వాళ్ళ భావజాలాన్ని రుద్ది మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేదు, అంతా ఒకటే అని చెప్పేసి ఇలాగా వాళ్ళు కొద్దిగా టెంప్ట్ అయ్యే విషయాలన్నీ కూడా తీసుకొచ్చి చేసి పాపం వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు. అలాంటిది లెఫ్టిస్టులు. ఈ యొక్క మనం ఒకసారి దీంట్లో మాట్లాడుకుంటే ఈ యొక్క కాక్రోచ్ పార్టీ కూడా ఆ లెఫ్ట్ భావాలు కలవ. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా లెఫ్ట్ స్టూడెంట్స్ వింగ్సే. కాంగ్రెస్ వాళ్ళ స్టూడెంట్స్ వింగ్ ఉంది, అది రాలేదు. అలాగే బీజేపీ వాళ్ళ స్టూడెంట్స్ వింగ్ ఉంది, వాళ్ళు రాలేదు. ఇవన్నీ మేజర్ ఫోర్స్ని. మామూలుగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కమ్యూనిస్టులు అంటూ ఉన్నా సరే అవి ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చాలా దిగజారిపోయాయి. అంటే వాటి సంఖ్య కానీ వాటి యొక్క ఈ యుద్ధం కానీ పోరాట పటిమ కానీ ఒక జేఎన్టీలో మాత్రం ఇంక సస్టైన్ అవుతున్నది కొంతగా. కారణం ఏంటంటే అక్కడ ప్రొఫెసర్స్ అంతా కూడా చాలామంది ఈ కమ్యూనిజం భావజాలం ఉన్న వ్యక్తులు. స్టూడెంట్స్ వచ్చేసిన వెంటనే వాళ్ళకి క్లాస్లో పాఠాల బదులు ఈ కమ్యూనిజం వీటి గురించి ఈ క్లాస్ వారి గురించి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. సబ్జెక్ట్ బోధించేది తక్కువ, ఈ లెఫ్ట్ భావజాలాలు రుద్దటం మరీ ఎక్కువ. ఇలాగ స్టూడెంట్స్ని ఖరాబ్ చేస్తూ ఉంటూ ఒక తరతరాలుగా యూత్ని దేశ ప్రేమికుల బదులు దేశ ద్వేషులుగా మారుస్తూ ఉంటారు వీళ్ళు. సో అది అక్కడ ఒక సంగతి. మరి ఈ సోనియా గాంధీని కాపాడాలని చెప్పి జైరాం రమేష్ చాలా కింద మీద పడిపోతున్నాడు. అతను అనేది ఏంటంటే ఖర్గేకి పాపం చాలాసేపు నుంచి నించున్నాడు, ఆయనకేమో ఎవరన్నా తీసుకొచ్చి కుర్చీ వేయండి పెద్ద ఆయన కదా అని చెప్పి అందుట సోనియా గాంధీ. మరి కొన్ని వీడియోల్లో ఈడు అంటున్నది ఆపని చెప్పు, ఆపు 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 అంటే ఇప్పుడు ఖర్గే గారికి ఆ సీటు చేతి తేవడం ఆపమందా, లేకుంటే మైక్ ఆపమందా, పాట ఆపమందా? అంటే వినేవాళ్ళకి బుద్ధి బుర్రలేదు అనుకుంటాడు జయరాం రమేష్.
అయితే నువ్వు వాళ్ళ ఇంటి కుక్కలా పనిచేస్తావు అన్న సంగతి అందరూ తెలుసులే, కానీ ఇంత మరీనా అక్కడ మాటలన్నీ కూడా వినిపిస్తున్నాయి కదా స్పష్టంగా మాటలు వినిపిస్తున్నా సరే నీ బాణీ మారదా, నీ వాణి ఇదేనా మరి? ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఇంకో పార్టీకి వెళ్ళే అవకాశం లేదు. మీ వయసు రీత్యా కానీ, మీ భావజాలం వల్ల కానీ, మీ మాటల వల్ల కానీ ఇంకో పార్టీ వాళ్ళు తీసుకోరు కూడా మిమ్మల్ని. దాంతో వాళ్ళకి ఇంటి డాగ్ లాగా వాళ్ళు కన్సిడర్ చేసినా మీరు ఇంకేం అనలేరు. తిరిగి వాళ్ళకే రక్షణ ఇద్దామని చెప్పి రక్షించాలని ప్రయత్నం చేస్తుంటారు. నోరు మూసి కూర్చోవచ్చు కదా, ఎందుకు అబద్ధాలు చెప్పడం? నీ వయసు, నీ స్టాండర్డ్కి ఒకప్పుడు నువ్వు ఏ లెవెల్లో ఉండేవాడి జయరాం రమేష్, నాకు తెలీదా? సరే, ఏదేమో సరే, ఇది ప్రాంతీయ వార్తలండి. మరి రేపటి రోజు అంటే రేపు 17వ తారీఖు సోమవారం, మంగళవారం పొద్దున మళ్ళీ కొత్త న్యూస్తో మీ ముందుకు వస్తాను. ఈ యొక్క ప్రాంతీయ వార్తలు దేశంలో ఉన్నవి మెయిన్ విషయాలు చెప్తున్నాను అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీకు అవకాశం ఉంటే వీటిని 2-3 సార్లు వినడానికి వీలైతే చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏమైందంటే అంతా ఇంజనీర్లు, డాక్టర్లే. అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఒక ఎయిమ్ కలిగి నేను ఐఏఎస్ అవుతాను, పబ్లిక్ సర్వీస్ చేస్తాను అనుకున్న వాళ్ళకి ఇలాంటి మెసేజ్ చూపిస్తే వినమని చెప్తే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటాయి. నేను డాక్టర్ల కోసం, యాక్టర్ల కోసం, ఈ యొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం మాత్రం నేను చెప్పట్లేదు. వాళ్ళకి ఏది అవసరం లేదు. సీఎం రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మాడకండి. ఈ మధ్య లైకులు చేయకపోతే ఆపేస్తున్నారు. మరి కొద్దిగా లైక్ చేసి మరి ప్రోగ్రామ్ సాగేటట్టుగా చూడండి.